హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపు రుచులు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను వినాయకుడికి ప్రసాదంగా రవ్వ కేసరి చేస్తున్నానండి. చాలా చాలా బాగా వచ్చిందండి, చాలా టేస్టీగా ఉంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఒక బాండీలో ఒక 4 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు వేసి ఫ్రై చేసుకుందాము. ఇవి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ద్రాక్ష కూడా వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకుందామండి. తర్వాత అదే బాండీలో 1 కప్పు రవ్వ తీసుకున్నానండి. రవ్వ కూడా బాగా లైట్గా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత 1 కప్పుకి 4 కప్పులు చొప్పున నీళ్లు తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి. ఇలా నీళ్ళు బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఫ్రై చేసి పెట్టిన రవ్వని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా కొద్దిగా తీసుకుంటూ కలుపుతూనే ఉండాలండి, తొందరగా దగ్గర కూడా పడుతుంది. చూడండి, ఈ విధంగా 2 మినిట్స్కి దగ్గర పడిపోతుందండి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత షుగర్ వేసుకుందామండి. 1 కప్పుకి రవ్వ తీసుకున్నాం కదండి, 1 కప్పు షుగర్ తీసుకున్నానండి. కొద్దిగా స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఒక 2 స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇది కూడా బాగా కరిగేంత వరకు ఉడికించుకుందామండి. చూడండి, చక్కెర కూడా ఈ విధంగా బాగా కరిగిపోతుంది. కొద్దిగా జారుగా అయిందండి. తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసానండి. ఇది పూర్తిగా మీ ఆప్షనల్ అండి. ఇదంతా బాగా కలుపుకుందాము. తర్వాత చివరిలో ఒక 1/2 టీ స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ వేసుకున్నానండి. తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా వేసానండి. ఫ్రై చేసి పెట్టుకున్న గోడంబి, ద్రాక్ష ఇవన్నీ వేసేసుకున్నానండి. ఒక బౌల్లో తీసుకొని పైన ఇంకొక 2 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకున్నానండి. తర్వాత డెకరేషన్ చేశానండి జీడిపప్పు పలుకులతో. ఈ విధంగా చాలా టేస్ట్గా వచ్చిందండి. ఈ ప్రసాదాన్ని మా వీధిలో వినాయకుడి దగ్గర తీసుకెళ్ళామండి. 3 పిల్లలు చందాలు పోగేసుకొని వినాయకుడిని తెచ్చారండి. అక్కడికి తలా ఎంత ప్రసాదం తీసుకుపోతామండి. అక్కడికి వచ్చే భక్తులకి పెడతారు ప్రసాదాన్ని. మంది కూడా రవ్వ కేసరండి. చూడండి, మా వీధిలో వినాయకుడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.